హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్తో చాలా ఈజీగా పికెల్ ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తున్నానండి. నిలవ పచ్చడి అనమాట. ఇంతకుముందు 1 ఇయర్ బ్యాక్ కాలీఫ్లవర్ పికెల్ ఎలా పెట్టుకోవచ్చో చూపించాను. అయితే ఆ పచ్చడిలో పులుపు కోసం చింతపండు వాడుతూ పచ్చడి పెట్టాను. అయితే ఈ వీడియోలో నిమ్మకాయ యూజ్ చేస్తూ పికెల్ని ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఎందుకంటే ఎవరైనా సరే ఈజీగా పెట్టేసేయచ్చు ఈ పచ్చడిని. జనరల్గా కాలీఫ్లవర్ పికెల్ పెడితే చాలా మందికి ఊట అనేది తక్కువగా వస్తుంది. అయితే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ చేస్తే ఇలా ఫుల్ గ్రేవీతో చక్కగా పచ్చడిని మనం పెట్టేసేయచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. ఇప్పుడు కాలీఫ్లవర్ సీజన్ కదా, బయట మార్కెట్లో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. సో ఒక కాలీఫ్లవర్ని ఇంటికి తీసుకొచ్చేసి ఇలా పికిల్ పెట్టేసేయండి. 2-3 నెలల పాటు ఆ టేస్ట్ని మనం ఎంజాయ్ చేసేయచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దామా? ఈ కాలీఫ్లవర్ పచ్చడి చేసుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో నీళ్లు పోసుకోండి. నీళ్ళని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి 350 గ్రాముల నుంచి 400 గ్రాముల దాకా క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని వేసేసేయండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసేసి జస్ట్ ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆపేసేసి ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ కూడా నీళ్లు లేకుండా డ్రైన్ అవుట్ చేసేసి పొడి క్లాత్ మీద వేసుకోండి. ఈ ముక్కలకి తడి లేకుండా క్లాత్తో నీట్గా తుడిచేసేసి ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ అస్సలు చుక్క తడి లేకుండా ఆరపెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద చిన్న కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వీటిని వేసి లో ఫ్లేమ్లో చిన్న మంట మీద నిదానంగా వేయించండి. దినుసులు మాడిపోకుండా దోరగా వేయించేసుకుని స్టవ్ ఆపి పక్కకు దించుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఈ విధంగా ఫైన్గా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేయండి. అసలు బరక అనేది లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు చూద్దాము. ఇలా పొడి పొడిగా చక్కగా డ్రైగా అయిపోవాలండి. ఈ ముక్కలన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. గాజు బౌల్ కానీ లేదంటే ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకోండి. ఎందుకంటే ఇందులోనే పచ్చడిని మనం ఒక రోజంతా కూడా ఊరపెట్టేస్తామన్నమాట. సో స్టీల్ గిన్నె మాత్రం యూజ్ చేయొద్దు. నెక్స్ట్ ఈ కాలీఫ్లవర్ ముక్కల్లోకి కారం వేసుకోవాలి. కారం వచ్చేసి 1/2 కప్పు దాకా వేసుకోవాలండి. వెయిట్లో 50 గ్రాముల దాకా తీసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ వేసుకోవాలి. 30 నుంచి 40 గ్రాముల దాకా సాల్ట్ అయితే పడుతుందండి. సాల్ట్ ఫస్ట్ కొంచెం తగ్గించుకుని వేసుకుని పచ్చడి ఊరిన తర్వాత మీరు కావాలంటే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పిండిని వేసేసేయండి. ఇవన్నీ వేసిన తర్వాత ముక్కలకి బాగా పట్టించాలి. బాగా కలుపుకుని ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 3/4 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. 150 నుంచి 200 ml దాకా ఆయిల్ తీసుకోవచ్చు. పచ్చడి మీద ఆయిల్ తేలాలన్నమాట. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా తాలింపు గింజలు వేసుకోండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు చాలా తక్కువ వేసుకోవాలి. వీటితో పాటుగా కొద్దిగా ఎండుమిర్చిని, అలాగే 2 రెమ్మల దాకా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల దాకా క్రష్ చేసుకున్న వెల్లుల్లి తరుగు కూడా వేసేసి కొద్దిగా దోరగా వేయించేసేయండి. తాలింపు మాడిపోకుండా చూసుకోండి, లేదంటే చేదొస్తుంది. దించే ముందుగా ఈ తాలింపులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసేసి కలిపేసుకుని స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. ఈ తాలింపుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. కంప్లీట్గా చల్లారాకి పచ్చడిలో కలుపుకోవాలండి, లేదంటే పచ్చడి మళ్ళీ చేదొస్తుంది అనమాట. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు కానీ వేడివేడిది వేయొద్దు. సో ఇలా చల్లారిన తాలింపు మొత్తాన్ని కూడా మనం కారం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లోకి వేసేసి బాగా కలిపేసేయండి. మొత్తం మిక్స్ చేసేసుకుని ఇప్పుడు చిన్నవైతే 4, పెద్దవైతే 3 నిమ్మకాయల రసాన్ని తీసుకుని ఆ రసాన్ని ఇందులో వేసేసేయాలి. ఎంఎల్స్ ప్రకారంగా చూసుకుంటే కనుక 60 నుంచి 70 ml దాకా నిమ్మరసం అయితే ఉంటుంది. ఇక్కడ నిమ్మరసం అనేది కంపల్సరీగా పచ్చడి పూర్తిగా చల్లారాక మాత్రమే కలుపుకోవాలండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇలా పచ్చడి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక రోజంతా బాగా ఊరనివ్వాలి. ఆ తర్వాత మనం పచ్చడి తీసుకుని నెక్స్ట్ డే సర్వ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పచ్చడి కనుక లైట్గా చేదొచ్చిందనుకోండి, ఆ స్టేజ్లో 1 or 2 టీ స్పూన్స్ దాకా బెల్లం పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. పచ్చడి స్వీట్నెస్ అనేది రాదు, టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ఈ టిప్ చాలా హెల్ప్ అవుతుంది. ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుని ఒక ఎయిటెడ్ జార్లో స్టోర్ చేసేసుకుంటే బయట అయినా కూడా మీకు 2 months ఈజీగా స్టోర్ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 నెలలు కూడా వాడుకోవచ్చు. సో తప్పకుండా ఈ కాలీఫ్లవర్ పికల్ని మీరు కూడా ఇంట్లో పెట్టి చూడండి. టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం
అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.